ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయ వందనాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటల దాటింది. నిద్రలేని నిన్ను వస్తూ దేవునికి వందనాలు కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యములు, మన తలపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవించబడినట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకుందాం. మీకు అవకాశం ఉంటే ఆలయం రండి. కనీస పేరున్న ప్రధానమైన ఒక ఇచ్చి ప్రార్థించి దయచేయడం ప్రారంభించాలని మీకు ప్రయత్నం మనం చేస్తున్నాం. దయచేసి అదేవిధంగా ఈ పాల్పడుతుంది కాబట్టి ప్రయత్నం తమ నుంచి ప్రారంభం చేసుకున్నాం. పరిశుభ్రమైన తల్లి, ప్రేమపూర్వకమైన దేవ, మన నూతన స్వభావాన్ని మనం సజీవంగా ఉంచి సూర్యోదయం కంటే సూర్యోదయంతో నీ పాఠశాలను చూపించారు. ఈ దినచర్య ప్రారంభిస్తున్నట్టు దినంతా మాకు దేవుడిగా వచ్చింది. మా శరీరానికి మనసుకి ప్రాణాన్ని చెప్పి ఆపదలు తప్పించండి. ఉదయాన్నే లేచి ఆశ్రయించిన మాట్లాడాలి. ఆయన ఇంట్లో ఇబ్బందులు తీసివేసినట్టు నెమ్మది వచ్చింది. ముఖ్యంగా దేవుడి వాక్యాన్ని జీవించినట్టు తీర్మానం వచ్చింది. మీ ఆత్మ దాంట్లో దేవుడు వాళ్ళను దీవించి ఆయన మీ ఆత్మ పాటించినప్పుడు మీ వాక్యాన్ని అనుసరించినప్పుడు నేను చూసుకున్నాను. ఇంకో ఉపయోగించు మనం ఉపయోగించలేమైనా ప్రయాణకు బాధ్యత తెచ్చింది. ఆ వివాహంలో ప్రార్థించడం మనం ఆర్థిక విషయాలు, పిల్లల విషయాలు ఆయన మరణకరమైన బాధతో ఉన్న విడుదల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించేందుకు వేడుకుంటున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 46వ కీర్తన, రివైల్ ఫామ్లో 20వ కీర్తన. ప్రభువా నిన్నారాధింపను చేరితిని ఉదయ శుభకాంతి ప్రభావింపగా. దేవా నీకు శుభకాంతి విరాజిమ్మగా. విభాగము ప్రభాకరముగా విధియు నీ తేజం బెరపగ. నభిధనంతుల గూరి భక్తిని ఆత్మతో సత్యంలో తోడను. ప్రభువాని ఆరాధింపను చేరితిని ఉదయ శుభకాంతి
దేవుని స్తుతించుడి అనే కీర్తన అందరూ కలిసి పాడుకుంటాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతి చెయ్యము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతి చెయ్యము. సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతి చెయ్యము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. ఆకాశములో మన్నాను పంపిన దేవుని స్తుతి చెయ్యము. బండల నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతి చెయ్యము. బండల నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతి చెయ్యము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెయ్యము. పరలోకము నుండి భూమికి తెచ్చిన దేవుని స్తుతి చెయ్యము. నశించిన దాన్ని హల్లెలూయా స్తుతి మహిమ పరిశుద్ధ గ్రంథం నుండి బైబిల్ భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 20 నుండి కిందకు వచ్చిన చదువుకున్నాం. మా పితరులు ఈ పర్వతములను ఆరాధించారు, కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని నేను చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం నుండి పర్వతం మీద యెరూషలేము మీద మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్మును. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. రక్షణ యూదుల్లో నేను కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా శ్రీ దుర్గమ, మా విమోచకుడ, పరిశుద్ధుడ, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా చేయమని, అల్పుడైన మాట్లాడక ఆత్మశక్తిని ఇవ్వని,
వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఆత్మను ఫలించుటకు కృపనిమ్మని ప్రభు అయిన యేసు గారి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన బండారా, సమరయ పట్టణం, సుకారు గ్రామం, యాకోబు అని ప్రభుతో సమరయ స్త్రీ ఆరాధన అనే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించారు. ఆరాధన ఇజ్రాయేలీలు ఉమ్మడి రాజ్యంగా ఉన్నప్పుడు యెరూషలేములోనే ఆరాధించారు. అయితే రాజ్యం 2 భాగాలైన తర్వాత మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయంలో ఉత్తర రాజు అయినటువంటి యెరోబాము దానులు, బేతేలు 2 దూడలు చేసి ఈయన యెహోవా దేవుడు అని చెప్పి 10 గోత్రాల వాళ్ళు దక్షిణ రాజ్యానికి రాకుండా ఆపేశారు. అందువల్ల దక్షిణాది వారు యెరూషలేములో, ఉత్తరాది వారు దాను, బేతేలు ఆరాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు సమరయ స్త్రీకి తెలుసు యెరూషలేము వెళ్ళి ఆరాధించాలని, కానీ రాలేకపోతుంది. కాబట్టి కొన్నిసార్లు ఏమిటంటే దేవుడు పూజనీయుడు, ఆరాధించవలసిన వాడు, కాబట్టి ప్రార్థించవలసిన వాడు. ఆరాధన దేవునికి, ప్రార్థన మనకి. గుర్తుపెట్టుకోండి, ఆరాధన దేవునికి, ప్రార్థన మన గురించే చేసుకుంటాం, లేకపోతే మన వాళ్ళ గురించి, అనేకుల గురించి చేస్తాం. కాబట్టి ఆరాధన అర్థవంతంగా చేయాలి, అప్పుడు అది ఆశీర్వాదకరంగా అవుతుంది. ఆరాధన ఎప్పుడు నిర్లక్ష్యంగా చేయకూడదు. పరలోకంలో దేవుడు నిత్యము పూజించదొరుకుతున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రతిగానాలు చేశాడు. నిన్నటిదాకా మనం ఆరాధనలో పాటించే పద్ధతులు, నిలబడి ఆరాధించటం, మోకరించి ఆరాధించటం, సాష్టాంగపడి ఆరాధించటం, చేతులెత్తి ఆరాధించటం, చాలా పద్ధతులు తెలుసుకున్నాం. ఆరాధనలో సంగీతం చాలా ప్రాముఖ్యమైనది. సంగీతానికి ప్రారంభం దేవుడి. మనకి దావీదు కీర్తనలో ఓ చక్కని కీర్తన ఈ వివరణ తెలియజేస్తుంది. 87వ కీర్తన 7వ వచనం చూడండి. ఏం రాసిందో పేజీ నెంబరు 498వ పేజీలో 87వ కీర్తనలో పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ నీ యందే ఉన్నవని వారందరూ. యూదులు ఈ మాట పదే పదే చెప్తారు. ఇప్పుడు కూడా పాటలు పాడుచు, వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీ అంటే ఏంటి? మా ప్రారంభం నీవే. మాకు కావలసినంటే ఇశ్రాయేలీలకు ప్రతి ఆశీర్వాదం, ప్రతి క్షేమం, ప్రతి కాపుదల దేవుని దగ్గర నుండే వచ్చిందని. ఊట అంటే భూమిలో నుండి ఊటిపోయేది ప్రారంభం. కాబట్టి మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయి అని వాళ్ళు చెబుతారు. నిజమే, అబ్రహాముకు బిడ్డలు లేనప్పుడు ఇచ్చినవాడు దేవుడు, ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించినవాడు, మరి కొద్దిమందిగా ఐగుప్తు వెళితే విస్తారమైన జనంగా మార్చినవాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చినవాడు. ఇప్పుడు కూడా ప్రపంచ జనాభాలో చాలా స్వల్ప జనాభా, ఏది 1 కోటి మంది, కానీ ప్రపంచంలో వారి స్థానం మొదటి స్థానం. అంతే కదా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఒంగోలు, నెల్లూరు అంత ఉంటుంది భౌగోళికంగా. కానీ ప్రపంచంలో నోబెల్ ప్రైజులన్నీ వాళ్ళే, ప్రపంచంలో జ్ఞానం అంతా వాళ్ళదే. అవునా? చుట్టూ శత్రురాజు అయినా ఎప్పుడు భయపడేది లేదు. కాబట్టి వాళ్ళంట కీర్తనలు పాడుతూ, పాటలు పాడుతూ, వాయిద్యములు మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయంట. కాబట్టి క్రైస్తవ సంగీతానికి మొదలు యూదుల సంగీతం. మొదటిది యూదా సమాజం కదా. యూదా సమాజంలో నుండి సంగీతం ప్రారంభమై దావీదు అన్నాడు, యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడములు హేతులాయి. యాత్రికులు ఎందుకంటే ఇశ్రాయేలీలు స్థిర నివాసులు కాదు. మొదటి నుంచి వాళ్ళు నోమేడ్స్ అంటారు, ఒక చోట నివాసం చేసేవాళ్ళు కాదు. అబ్రహాము దగ్గర నుండి ఇస్సాకు, యాకోబులు పశువుల కాపరులు. వాళ్ళు మచ్చిక బయలు, నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడికి ట్రావెల్ చేసేవాళ్ళు. అలాగే వాళ్ళ పూర్వీకులు అంటే ఎక్కువగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నారు. కాబట్టి కట్టడలు అక్కడ చాలా మంచి మాట. నీ కట్టడల గురించి ఏమంటాడు? యాత్రికుడనైనా నేను. ప్రతి మానవుడు యాత్రికుడే. నన్ను అడిగితే తల్లి గర్భం నుండి భూమి మీద పుట్టింది బదులు ఒక చోట ఉండవు కదా, ఒక వయసులోనే ఉండవు. తల్లి కడుపులో ఉన్నప్పుడు పిండం ఉంటాం, ఒక వయసు వరకే తల్లి కడుపులో ఉంటాం. ఎన్నో దశలు, బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్యం, అనేక దశలు వస్తాయి. ఈ దశల్లో బంధువులు మారుతారు, చుట్టాలు మారుతారు, స్నేహితులు మారుతారు, రిలేషన్లు మారుతాయి, ఊర్లు మారుతాయి, ఉద్యోగాలు మారుతాయి. అవునా?
ఎన్నెన్నో మార్పులు వస్తాయి. చివరికి వెళ్ళేటప్పుడు ఎవరు లేకుండా వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు అలాగే వస్తాం, వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళిపోతాం. కాబట్టి యాత్రికులు, యాత్ర అంటే ఒక చోట మొదలై వెళుతూ 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 ఉంటుంది. సపోజ్ ఒక ట్రైన్ ఎక్కాం, ఈ ట్రైన్లో మనతో చాలామంది కలుగుతారు. ఎవరు జర్నీ పూర్తి అవగానే వాళ్ళు దిగిపోతారు. కాబట్టి దావీదు అన్నాడు, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయి. అంటే యూదుల సంగీతం కట్టడలు ఆగ్రహంతో ముడిపడి ఉంటుంది, ధర్మశాస్త్రంతో. అంటే ఏంటి, ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం దాకా ఉన్నది ధర్మశాస్త్రం అంటాడు. వాళ్ళు ఏ కీర్తన పాడినా ఆ కీర్తనలో దేవుడు ఉంటాడు, కట్టడలు ఉంటాయి, అవునా, ఆయన ప్రేమ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాటలు పాడుతూ ఉత్సాహం సంతోషంతో ఏమంటారంటే, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి, దేవుడు లేకుండా మనం వర్ధిల్లలేమండి. ఒక్క మాట ఆలోచించండి, పైన ఉన్న ఆకాశం వర్షాన్ని పంపాలి, అంతేనా? భూమి నుండి పంటలు పండాలి, మనం పీల్చే గాలి దేవుడికి, మన తల్లిదండ్రులు, మనకున్న బంధాలు అన్నీ దేవుడియే. కాబట్టి దేవుడు లేకుండా మానవుడు ఒక్క నిమిషం బ్రతుకు కొనసాగించడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళు ఏమంటారంటే, మా ఊటలన్నీ నీ యందే ఉంటాయి. మన ప్రార్థనలో కూడా ఈ పదం వాడచ్చు. మా కుటుంబం, మేము, సమస్తం నీవే, నీ వల్లే మా కట్టడలు, మా బ్రతుకులన్నీ నీవే. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పులిపాక జగన్నాథం గారు తన కీర్తనలో ఆ మాట చెబుతాడు. నేను నీ వాళ్ళను దేవా అనే కీర్తనలో, మాకు అవసరమైన నానా వస్తువులిచ్చి నీ కటాక్షము నన్ను నిల్పుచున్నది కాన, నేను నీ వాడను దేవా నికరుగా, నేను నీ వాడను దేవా. దైవ గ్రంథములో దావీదు కంటే ముందు గానం చేసిన వాళ్ళు ఉన్నారు. మొదటి కీర్తన ఇప్పుడు 150 కీర్తనలో 72 నుండి 74 వరకు దావీదు గారు రాసిన కీర్తనలు. దావీదు కంటే చాలా ముందు కీర్తనలు రాసిన ఆయన ఉన్నాడు, మోషే గారు. ఆయన సీనియర్ కీర్తనలు రాయటంలో, ఆయన కీర్తనలు. మరి స్త్రీలు కూడా కీర్తనలు రాసి పాడిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? మిరియాము, అవునా. ఇంకా పాత నిబంధనలో గాయకులు ఉన్నారు. ఆసాపు ఉన్నాడు, కోరాహు కుమారులు ఉన్నారు, అవునా, సొలొమోను ఉన్నాడు. ఇలా చాలామంది ఉన్నారు. అయితే నూతన నిబంధన అంతా అధిక సంగీతం, అంటే ఎక్కువ మంచి సంగీతం. క్రీస్తు పుట్టినప్పుడు మరి ఆయన గురించి మొట్టమొదట ఎవరు? ఎలిజబెత్ కీర్తన, మరియమ్మ కీర్తన, జకరియా కీర్తన, పరలోక దూతల కీర్తన, పొలాల్లో గొల్లల కీర్తన, సుమియోని కీర్తన, అన్న కీర్తనలు, అన్ని కీర్తనలే. కాబట్టి సంగీతం అనేది క్రైస్తవ్యానికి చాలా దగ్గర. అందుకని క్రైస్తవ్యంలో సంగీతానికి ఎక్కువ స్థానం ఉంటుంది. మనం చర్చిలో కీర్తన పాడినా ఇళ్ళ దగ్గర పాటలు లేకుండా ప్రార్థన ప్రారంభం కాదు, ముగిదు. పాటలతోనే మొదలు, పాటలు అనే కంటే కీర్తనలే కరెక్ట్. కీర్తనీయుడు దేవుడు, కీర్తనలతోనే మొదలు, కీర్తనలతోనే. ఒక బిడ్డ పుట్టినప్పుడు కీర్తనలే, జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు తట్టుకోవటానికి పాడేవి కీర్తనలే, ఆనందం అప్పుడు పాడేవి కీర్తనలే, దుఃఖం అప్పుడు పాడేవి కీర్తనలే, పోతే తీసుకెళ్ళే కూడా అంతా సంగీతంతో మిళితమైపోయింది క్రైస్తవ్యం. కాబట్టి కాకపోతే దావీదుకి ఎక్కువ పేరు. ఎందుకంటే కీర్తనలో దావీదు ఎవరంటే గాన కళాకారుడు, రాయగలడు, పాడగలడు, నేర్పగలడు. 2 పాడేవాళ్ళని ప్రోత్సాహం ఇవ్వగలడు. మీరు సంగీతంలో సమస్య ఏంటంటే క్రైస్తవ్యంలో ఒకళ్ళు పాడితే ఒకళ్ళు నచ్చదు. అఫ్కోర్స్ ఒకళ్ళ ప్రసంగం కూడా ఒకళ్ళు నచ్చదు. కానీ సంగీతం దేవుడికి చాలా ఇష్టం. దేవుడికి ఇష్టమైన అర్పణ ఏంటంటే సంగీతమే. చక్కని కీర్తనలు, కొంతమంది వంటగా కూర్చొని కూడా పాడతారు. ఓసారి నేను పొలాల్లో కూడా వెళుతున్నా. నేను ఒక పరిమని ఒక సంఘం ఉంది, అది తాడికొండలో ఒక సంఘం. అంటే అంతకుముందు సంఘం కాదు అది. అక్కడ పరివిలో బిళ్ళా నరసింహరావు గారని మాకు దగ్గర బంధువు ఒక ఆయన ఉన్నారు. ఆయన అక్కడ క్యాథలిక్ చర్చి ఉంది, బాప్టిస్ట్ చర్చి ఉంది, కానీ నూతన చర్చి లేదు. తాడికొండ పక్కనే అది. అయితే ఈ బిళ్ళా నరసింహరావు గారి సతీమణి మా నావోళ్ళ ఆడపిల్ల.
అయితే ఆ రిలేషన్ మీద కొంచెం వెళుతూ వస్తూ ఉంటే మెల్లిగా వాళ్ళు ఏం చేశారంటే స్థలం కొన్నారు. తాడికొండ కమ్మలకు చెప్తే ఒక 5 సెంటు స్థలం కొని పడేశారు. వీళ్ళు కొన్నారు, చర్చి కట్టేశారు. ఇప్పుడు చర్చి నడుస్తుంది. ఈ బిళ్ళా నరసింహరావు గారు వాళ్ళ పిల్లలు వాళ్ళు కొంచెం ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు చర్చి నిర్మాణం మొదలుపెట్టారు. దేవుడి దేవుళ్ళు అయిపోయింది. ఆ చర్చి నిర్మాణ పని మీద వెళుతూ వస్తూ ఉంటే ఒకరోజు నేను నేర్పిన పాట పొలాలు పాడుతున్నారు. నేను అప్పుడు స్కూటర్ బజాజ్ చేత బండేసుకెళ్తుంటే నేను పాడిన నేర్పిన పాట పొలాల్లో వినపడుతుంది. ఎవరా ఇక్కడ నేను పాడింది ఇక్కడ పాడుతున్నారంటే మన సంఘస్థులే పొలాల్లో పనిచేస్తా పాడుతున్నారు. కీర్తనలు పాడటానికి ఇల్లా పొలవా కాదు, మనసే ముఖ్యం. మైకులో పాడితేనే పాడినట్టు కాదు. కొంతమంది అనుదిన జీవితంలో కీర్తనలు పాడతానే ఉంటారు. మీకు ఒకసారి చెప్పాను, బడుగు మరియమ్మ వాళ్ళది అడవుల దీవి అయితే వాళ్ళ ఆయన గారి పేరు ప్రసాదరావు గారు. నేను వెస్ట్ ప్యారిస్ పాస్టర్గా వెళ్ళినప్పుడు ఆవిడ బర్త్డేకి పిలిచి నేను ముందెళ్ళి కూర్చుంటే టీ తెచ్చి ఆవిడ అంది, అయ్యా నా కోసం పాట పాడతావా? ఏం పాట అంటే, నాకేమి కొద్దువా నాదుడు ఉండగానే పాట పాడతావా? ఎందుకు బ్రహ్మాండంగా పాడతాను అంటే, అప్పుడు పాడిన తర్వాత ఆవిడ బర్త్డే సాక్ష్యం చెప్పింది. ఈ ప్రసాదరావు గారు చాలా చిన్న వయసులో పిల్లలు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత అప్పట్లో టీచర్ ఆవిడ. అక్కడి నుంచి వెళ్ళటానికి కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదంట. ఇంట్లోనే పిల్లలు చిన్నపిల్లలు. మరి వీళ్ళకి స్నానాలు చేసి పెట్టి ఆవిడ నడుచుకుంటూ వెళ్ళేదంట. పక్కనే ఒక గ్రామం. అక్కడ మరి స్కూల్ చూసుకొని మళ్ళీ రెండో ఎలిమెంటరీ స్కూల్ మళ్ళీ వచ్చేటప్పుడు పాడుకుంటా ఈ పాట, నాకేమి కొద్దువా నాదుడు ఉండగా, నాకేమి కొద్దువా నాదుడు ఉండగా, నాకేమి కొద్దువా, ఇలాగే వచ్చేది, ఇలాగే పోయి. దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వారి పెద్ద కొడుకు ఐఆర్ఎస్, రెండవ కొడుకు ఐపీఎస్, పాల్సన్తో నాకు బాగా రిలేషన్. పాల్సన్ మొన్నటిదాకా అంటే వెస్ట్ ప్యారిస్లో ఉన్నప్పుడు 2010-15 ఉత్తరప్రదేశ్ అలహాబాద్లో ఎస్పీగా పనిచేశాడు. ఆయన క్రిస్మస్గా వాటికి వచ్చినప్పుడు పాష గారిని కలిసి కాసేపు మాట్లాడి వెళ్ళేవాడు. ఆయన కొన్ని అనుభవాలు చెప్పేవాడు. ఆ కూర వండుతారే గిన్నె, ఆ గిన్నెలో అన్నం వేసుకొని బాగా కలుపుకొని తింటాం. వాళ్ళ అమ్మ కలిపి అన్నం పెట్టిందంట. కలిపి మొత్తం నూనె అయ్యి ఉంటాయి కదా, అట్లా తింటాం నాకు ఇష్టమండి. ఇప్పుడు కూడా ఆ గిన్నెలో చట్లోనే అంతా కలుపుకొని తింటాం ఇష్టమండి. ఆయన ఐపీఎస్. ఇంకో కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ చెప్పింది, అప్పుడు నాకు ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని, ఒక్కదాన్నే వచ్చేదాన్ని. దేవుడు ఇప్పుడు మా కుటుంబాన్ని దీవించి ఎంత ఆశీర్వదించాడండి. ఒక కొడుకు ఐఆర్ఎస్, ఒక కొడుకు ఐపీఎస్. ఇప్పుడు హైదరాబాద్లో డిప్యూటేషన్ మీద పనిచేస్తున్నాడు అనుకున్న పాల్సన్. చాలా సింపుల్గా ఉంటాడు పాల్సన్. కింద కూర్చోమన్నా కూర్చుంటాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించాల్సింది, క్రైస్తవ సంగీతం చర్చిలోనో మైకులోనో సువార్త కూటాల్లోనో పాడేది కాదు, వ్యక్తిగతంగా జీవిత అనుభవాల్లో పాడుకుంటూ ఉండేది. అందుకే దావీదు అన్నాడు, ఏమన్నాడు, యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయి. అసలు క్రీస్తును తలుచుకుంటే పాడకుండా ఉండలేము. మన గొంతులేని సుశీల గొంతులు, బాలసుబ్రహ్మణ్యం ఇప్పుడు వాళ్ళు లేదుగా, అవునా? ఇప్పుడు గొంతులేని గాన గంధర్వులు కావాల్సిన అవసరం ఏమీ లేదు. గుండెల్లో ఉన్న భక్తి గొంతులో తెచ్చి పాడటానికి గొంతుగా చూసేది, మనసులో ఉన్న భక్తి విశ్వాసాలనే దేవుడు చూస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, సంగీతంతో వారు గొప్ప కార్యాలు చేశారు. మీకు 1-2 రిఫరెన్స్లు ఈరోజు చూపించి నేను ముందుకు వెళతాను. అదేమిటంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, సంగీత సాధన చేసి గొప్ప కార్యాలు ఎక్కడ చేశారు? యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయాన్ని చూస్తే, ఈ 6వ అధ్యాయంలో ఎరికో చుట్టూ వారు రోజుకొకసారి తిరిగి మందసం తీసుకొని 7వ రోజు కీర్తనలు పాడి పాటలు పాడి పెద్ద కేకలెత్తే ఎరికో గోడలో దెబ్బ కూలిపోయి. అంటే సంగీతంలో శక్తి ఉందండి. సంగీతంలో శక్తి ఉంది. దేవుడికి ప్రీతికరమైంది సంగీతమే. స్వరము దేవుడిచ్చిన వరం, దాన్ని సద్వినియోగం చెయ్యండి. అవునా? పరలోకంలో ఏం ఉండదండి. పరలోకంలో మీటింగులు ఉండవు, ఏం ఉండవు.
పరలోకంలో దేవుడు స్తుతిస్తారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన తలుపు ద్వారాందాలు కదిలిపోయి దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ గొంతెత్తి దేవునికి స్తోత్రము గానము చేయుటయే అది మంచిది అని గట్టిగా పాడాలి. కానీ కొన్ని సంఘాల్లో కొంతమంది పాస్ గారు వచ్చి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉండేలోపు పళ్ళు దిగబట్టి చచ్చినోళ్ళు కూర్చున్నట్టు కూర్చుంటారు. వాళ్ళకి వినపడాలని మాట అంటారు. ఇలాగే ఏమ్మా పళ్ళు బయట పెడితే ముత్యాలు రాతాయా? ఏమవుతుంది? కొంతమంది పురుషులు మరి కొంతమందే పాటలు ఇష్టపడి పాడేది. మన ఫాదర్ హయ్యర్ లూథరన్ చర్చిలో నాకు బాగా సంతోషం వేసేది ఉదయారాధనలోనే అందరూ పాడేవాళ్ళు ఉన్నారు. ఉదయాన్నే అందరూ పాడతారు, ఎక్కువ మంది పెద్దగా పాడతారు. సండే పాడరు. మళ్ళీ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు స్తుతికి పాత్రుడు. మీరు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాటలు ఇక్కడ చదువుతున్నాను వినండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 6వ అధ్యాయంలో ఆయన చెబుతూ ఉన్న మాటలు. మీరు 7వ వచనం, అతడు మీరు సాగి పట్టణం చుట్టుకొని యోధులు యెహోవా మనసును ముందుగా తీసుకొని ప్రజలతో చెప్పుని. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోర్లను ఊదాలి. ఆ నిబంధన మందసాన్ని తీసుకెళ్ళాలి. ఇప్పుడు 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. యాజకులు బోర్లు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోర్ల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ఎరికో ప్రాకారములు కూలేదు. చిన్న అవగాహన కోసమే నేను ఇది చెబుతున్నాను. మనం వివరంగా వెళ్తాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. ఈ 16వ అధ్యాయంలో సంగీతం ద్వారా జరిగిన ఇంకో మహాకార్యం గుర్తు చేస్తాను. పేజీ నెంబరు ఎంత? 237 పేజీ తీశారా? 237 పేజీలో 16వ అధ్యాయం. అవునా? 14వ వచనాన్ని చదవండి. యెహోవా ఆత్మ సౌలు మీద విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతన్ని వెలిపింపగా సౌలు సేవకులు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? సితార చమత్కారంగా వాయించగలిగిన దావీదును కనుగొని తెచ్చినప్పుడు దావీదు చమత్కారంగా సితార ప్లే చేస్తే సైతాను. అందుకోసం ఇదంతా చెబుతుంది. అంటే సంగీతం ఉన్న చోట సాతాను ఉండడు. సంగీతం ఉన్న చోట బలమైన కోటలైనా కూలిపోతాయి. ఇక మన కుటుంబ సమస్యలు ఉంటాయా? ఎరుకో గోడలే కూలిపోగా మన కుటుంబ సమస్యలు సాతాను కట్టొచ్చు. నాకు నీకు చాలా ఆటంకాలు తీసుకురావచ్చు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూడండి జరిగిన సంఘటన 23వ వచనం చదవండి. 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలు పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయిను. అతడు సేదదీరి బాగాయను. అంటే సంగీతం దెయ్యాలని దురాత్మల్ని ఎలగొడతాం. అందుకని ఇళ్లలోనైనా కీర్తనలు పాడండి. గృహాల్లో చక్కగా కీర్తనలు పాడండి. నాకు పాస్టర్గా కాకుండా వ్యక్తిగతంగా కూడా కీర్తనలు పాడటం బాగా ఇష్టం, వినటం ఇంకా ఇష్టం. ఇంట్లో కూర్చొని చక్కగా పాటలు పెట్టుకొని ఉదయాన్నే వింటూ ఉంటాను. ఎందుకు చెప్తున్నానంటే ఆ సంగీతం పిచ్చి పాటలు కాదు, సినిమా పాటలు కాదు, లోక పాటలు కాదు. సర్వోన్నతుడైన దేవుడి గురించి, రక్షకుడైన యేసుని గురించి, పరిశుద్ధాత్మ దేవుడి గురించి. మరి బైబిల్ చదువుతున్నప్పుడు మనసుకు నెమ్మది వచ్చినట్టే కీర్తనలు పాడుతున్నప్పుడు ఎంత ప్రశాంతత వచ్చింది. ఎక్కడ రాని ప్రశాంతత వచ్చిందండి. మీరు కావాలంటే ఓ 10-15 కీర్తనలు. నేను మంగళవారం శుక్రవారం ఉపవాసం ఉంటాను. మంగళవారం దాదాపు ఓ 10-12 కీర్తనలు పాడతాను. ఎందుకు చెప్తున్నానంటే అలా పాడినప్పుడు నేను సేవ బాగుంటుంది. సేవకుడి శక్తి కాదు. మళ్ళీ చెబుతున్నాను, సేవ అనేది సేవకుడి శక్తి బలం కాదు. దేవుడిస్తేనే. దేవుడు ఇవ్వాలంటే సేవకుడు ఇవ్వాలి, దేవుడికి నచ్చినట్టు చేయాలి. కాబట్టి సంగీతము ఉన్న చోట సాతాను ఉండదు. సంగీతం ఉన్న చోట గోడలు కూడా కూలిపోతాయి. కాబట్టి గొంతు తెరిచి
పెద్దగా పాడారు. అమ్మ సంగీతం ఎప్పుడు ఈ కూలి రాగాలు కాదు, గొంతెత్తి పాడాలి. తలలో వచ్చి ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధులు తండ్రి, ప్రేమపూర్ణుడైన ఆయన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మా విశ్వాస జీవితంలో మరొక నూతన స్వభావం ఇచ్చి బిడ్డలతో ఆసక్తిగా బతకడానికి అవకాశం కల్పించండి. ఈ ఉదయకాలం ద్వారా బిడ్డలు మనకు అందించండి. బిడ్డలకు నీకు నడవడం, ప్రార్థించడం, పొందుకోవడం, నీకు భయంకరంగా జీవించడం నేర్పించండి. పాపల పట్టణంలోని అన్ని కులాలు జీవించండి. రైతులు, సేవకులు, చీకులు, కులవృద్ధులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఆయన ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఆలోచించండి. ధనవంతులు, పేదలు, విద్వాంసులు, అలాగే పేద ప్రమాదాలు పట్టసిద్ధంగా దాన్ని ఆహ్వానించి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, రెవెన్యూ సిబ్బంది, ఎస్పీ గారు, పోలీసు సిబ్బంది, స్థానిక ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు, పారిశుద్ధ్యాలకు, మంత్రులు, దైవజనులు, కాపులు, సేవకులు, పరివారు, అలాగే ప్రజల కుసులు వారి సహాయం చేసే చేతులు, వ్యక్తులు దీవించండి. పక్కన నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు దీవించండి. క్రైస్తవంలోని అన్ని మతాలకు ఆరోగ్యం, ఆర్థిక విషయాలు, మనశ్శాంతి, సమాధానం విశాఖపట్నం వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో సంపూర్ణ దయచేయాలి. అలాగే బాగా ఎన్నో సమూహంలో ప్రార్థన చేస్తున్నాం. సమూహంలో ఈ ఆలయాన్ని ప్రేమించి వచ్చి అన్ని కుటుంబాలకు ప్రార్థన చేస్తున్నాం. మా సభ్యులు, వారి కుటుంబాలు, సర్వీసులు, వెళ్ళి ఉపాధ్యాయులు, స్త్రీ సమాజం, ఎవరు దీవించి, అలాగే మా బిడ్డల ప్రాంతాల్లో మీరు తోడు నమ్మకాన్ని వేడుకుంటున్నాం. అలాగే ప్రయాణ మార్గాలు, మా సభ కుటుంబాల బిడ్డలు డ్యూటీకి వెళ్ళొచ్చినందుకు, జీవనోపాధికి వెళ్ళొచ్చినందుకు, మనం కాపుదాలు వచ్చాయి. 34 గంటలు మీరు సర్వించారు. కాలం ఉంటుంది. నీకు వందనాలు స్తోత్రాలు. మా బిడ్డలు దేశం చేశారు. మా క్షేమం కొరకు, ఆరోగ్య పరీక్ష కొరకు, మంచి భవిష్యత్తు కొరకు, కాపుదాల కొరకు వేడుకుంటున్నాం. చదువు, ఉద్యోగ వివాహం బిడ్డలకి గర్భఫలాలు పసిపిల్లలతో క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి నా ఒకటి ముఖ్యమైన గుణాలు ఆ గుణాలని ఆధారంగా అవసరం. అలాగే బిడ్డలు చూడండి, తల్లిదండ్రులు చూడండి, వారికి మీరు అండగా ఉంటారు. ఏర్పడే వ్యాధులు, మనశ్శాంతి వ్యాధులు, అలాగే క్యాన్సర్, రకరకాల వ్యాధులు, ఆత్మ, వీటన్నిటి నుంచి బిడ్డలు మీరు విడిపించినాయి. సాధారణ కల్పించిన వ్యాధులు, గుడి వ్యాధులు తీసినాయి. ఎవరి బిడ్డలో ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రభావం, మత పదార్థాలు, అవకాశం, ఆన్లైన్ జీవితాలు రాసిన కాపాడు ప్రేమ పరిశుద్ధంగా దైవ పద్ధతి ఒకసారి సొంత గృహాన్ని పెట్టుకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా ఎన్నో అవసరం పెద్దలు మీకు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రాంతాల నుంచి దేవుడు అలాగే దాసులు జాగ్రత్తగా పూర్వపడి రక్తమంతులు ప్రస్తుతం ఆ కుటుంబానికి విశాఖ मैंने दिव्या करता एक्सीडेंट हुए मैं अपना हॉस्पिटल में आगे रोज कई बार अबे तक आप अपना संपर्क बिल्डर स्वास्थ्य के विक्रम विभाग स्वास्थ्य पहले नाम प्रोड्यूस लगता है प्रॉपर्टी चलते हुए संत हो गया उद्योग को काम सेवा जो भाषा के संत हो गया वाली जिला राज्य को मानव आप राष्ट्र पर भाषा के जांच साधन से को దైవతండ్రి మానవారు ఈ సందర్భంలో కూడా యోగ అధ్యయనంగా ఆరోగ్యంగా తాత యొక్క కుమారు చదువు భవిష్యత్తు ఆనంద బిడ్డలు సత్యమైన అలాగే తండ్రి సోదరి రజని అలాగే తండ్రి శోభచంద్రతో అలాగే తండ్రి రజనీ గారితో అలాగే చైతన్య జీవితంతో ప్రేమ పద్ధతి సేవలు నేను
అలాగే తండ్రి మీ దాసులు చూసినప్పుడు తన సజీవుని సాయంత్రం బాధ్యతలు అక్కడ బాగు చేయండి, ఆరోగ్యాన్ని వేగాన్ని గర్భఫలం మతాన్ని వీళ్ళతో ప్రారంభిస్తున్నాం. అలాగే తండ్రి పూర్తి నిర్మలంగా కుమార్తె ప్రార్థిస్తున్నాం. మరి దేవాలయం పక్కన అభివృద్ధి సరిహద్దులు వారు శోభ అలాగే బిడ్డలకు గర్భఫలాలు ప్రసాద సంఖ్యలో సత్యమైన బిడ్డలు వారి ఆనందించగలిగిన సాంఘిక వాళ్ళ పశువుల సంఖ్యలో రాజకీయ పంచాలు వారి కడుపులో ఇన్ఫెక్షన్ మనసు రాష్ట్ర కుటుంబాలతో అచ్చిన లక్ష్యాలు పెంచి కుమార్తె జీవులు వ్యక్తులు రాష్ట్రాలు బిడ్డలకు ఆశీర్వదించుకుని మంచి ఆరోగ్య లక్ష్యాలు పెంచి నాయకుడికి నా కాలంలో వేసుకున్న బిడ్డలు నాకు వస్తారు దీవించి అలాగే విష్ణు కార్యక్రమం అలాగే దీవించి తల్లిగారికి అలాగే సహాయం రుసులు శివశక్తి ఒక సమీపంలో చాలా సంపర్మాక్షి కాశీ పుష్పదేవి నాకు బిడ్డలు బిడ్డలు చెరువులతో అలాగే శుభశ్రీ మాతా బిడ్డలు ప్రారంభిస్తున్నాను. సొంతగా అలాగే అభినందన సోదరులకు సోదరి లక్ష్మి దేవుడు
దిక్కు అవసరాలు అవసరాలు ఉన్నాయి. మరి ఉద్దేశంగా మరి రాత్రి ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నాం. ఆత్మీయంగా క్షేమంగా మరి నా దగ్గర రావడానికి మంచి కుమారు కొనసాగుతాం. దీవించి గురువుని ఆమె మీరు ఆశీర్వదించండి. మనస్సుగా వారి మతగారి కొనసాగుతాం. రక్షణ దేవుడు దేవతలకు ప్రార్థన చేయడానికి వేరే రాష్ట్ర రాష్ట్ర ఇదే కాలంలో కలిసి నేను సుభాష్ అసభ్య Well,
ఛానల్ సంఘాలు చూపించారు పిల్ల సమాధానం మరి నిరుపయోగ పరిచి మరి పునాంతంలో భవిష్యత్తులో సోదరి కళ్ళు చూడబోతున్నారు మరి ఎవరు కూడా తీసుకోవాలి చదువులు అలాగే తండ్రి మరి చూసుకోవాలి మరి తల్లి చూస్తున్నాం అలాగే తండ్రి దేవుడు మాసంగా కలిసి చదువుని మనకి తెలియించిన కుటుంబానికి మరి కుమారుడు సాపాలి మెకానిక్ సంఘటన కుమార్తె ప్రార్థిస్తున్నాం సాయంత్రం ప్రార్థిస్తున్నాం ఒక మజీని ఆరోగ్య ప్రార్థిస్తున్నాం ఆదరణ ప్రార్థిస్తున్నాం కుటుంబం ప్రార్థిస్తున్నాం సముద్రం తీసుకురాజ్యం ప్రార్థిస్తున్నాం వీళ్ళందరి అక్కల పక్షాన్ని బిడ్డలో మరి వేడుకుంటున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు అన్నమును కూడా మీరు దీవించి మరీ వేడుకుంటున్నాం. యెరూషలేము యూదయ సమరయ మునిగంతాల పరిచయం దీవించండి. ఆయన కోత విస్తారం ఉంది. ప్రతి గృహంలో సేవకులు రావాలి, ప్రార్థన పనులు పెరగాలి, పాటలు పాడేవారు దేవుని రాజ్యవ్యాప్తిలో వాడబట్టడానికి పాత్రలుగా ప్రతి కుటుంబం ముందుకు రావాలి. ఆయన ఇదిగో తండ్రి, ఉత్తర కొరియాలో సువార్త ద్వారా నేను ఆఫ్ఘనిస్తాన్ అయితే భారతదేశంలోనైనా మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ గాయాలు మీరు గుర్తు చేస్తున్నాం. నైజీరియాలోనైనా మరి బిడ్డలకు నెమ్మది క్షేమాన్ని దయచేయండి. ఫాదర్ హయ్యరు మీరు స్థాపించిన ఈ సంఘం కొరకు, సంఘ కాపులు, సేవకులు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, సంఘ సంస్కరణల కొరకు, నాయన మరి విడో పార్శ్వం గారి కొరకు ఈ సంఘం డిసెంబర్ 19న మంచి కార్యక్రమం చేపట్టింది. విడో పార్శ్వం గారు జనాల పొందుతూ హెచ్ఐవి ఎఫెక్ట్ అయిన పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలకి ఆయన 2 లక్షల పైచీలకు ఆర్థిక వనరులు ఇచ్చి మరి భోజనం పెట్టి ఎంతో ప్రేమతో పంపారు. దాని కొరకు శ్రమించారు, గుప్పులు విప్పారు, పనిచేశారు, సెలవు పెట్టుకున్నారు. వారు చూపిన ప్రేమకు ప్రత్యుపకారం దయచేయండి. అలాగే అనారోగ్యంలో ఉన్న కాపలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న కాపలు, అలాగే తండ్రి సంఘ విషయాలు మీరు తోమాటి ప్రేమచంద్ర కొరకు, పెద్ద నాయనని దాసుడు బెంజమిన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయనని దాసుడు ఆయన మొద్దు యేసుబాను కొరకు, జానగారి సతీమణి కొరకు, నీ సేవకులైనటువంటి జాకబ్ పాష గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దండమూరి ప్రసాద్ తన సతీమణి, తండ్రి, తల్లి కొరకు, అలాగే పురుషోత్తం పాష గారి కొరకు, పేటి పాష గారి కొరకు, అలాగే శాంతరావు ఆరోగ్యం కొరకు, నీ పనివాడైనటువంటి భాగ్యరాజు గర్భఫలం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నల్లజిరి 8వ లైన్లో రవి, జ్యోతి బిడ్డల దీర్ఘాయ కొరకు, రామచంద్రరావు సతీమణి లత ఆపరేషన్ అయింది, త్వరగా కోలుకోవాలి సోదరి, అలాగే హరి కుటుంబం కొరకు, అశోక్ కుటుంబం కొరకు, భాస్కర్ కుటుంబం కొరకు, శాలిం కుటుంబం కొరకు, ఈ దాసుడు సూర్యనారాయణ ఇంద్రములందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శుభరాజు భార్య బిడ్డలు దివ్య వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం. మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు, ఆర్థిక విషయాల కొరకు, అలాగే తండ్రి సుహాసిని జార్జి గారి ఆరోగ్య క్షేమాల కొరకు, కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారి జీవిక విన్సీ కొరకు, మమతా బిడ్డల వివాహం కొరకు, అలాగే డాక్టర్ రాజశేఖర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సుమని కుటుంబాన్ని గుర్తు చేస్తున్నాం. ఆయన కమల కుటుంబాన్ని గుర్తు చేస్తున్నాం. జోగి ఆయన ప్రకాష్ కొరకు, భాగ్యలక్ష్మి గర్భఫలం, భుజంగరావు గారికి బీపీ కంట్రోల్ అవ్వట్లేదు. నాయన ఆ బిడ్డ పక్షాన మీరు తోడుమని వేడుకుంటున్నాం. నాయనని దాసుడు నామ రవీంద్ర గారు కట్టింపుని పరిచయం, జార్సి గారు, బిందు కోడిసిన బిడ్డలు సన్ని సోని కొరకు ప్రార్థన చేస్తున్నావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీకు వందనాలు ఆయన, స్తోత్రాలు. ఈ దాసరాలు బడుగు ఇందిరా ప్రభాకర్ కొరకు లేక డెలివరీ మరి కుమారుని ఇచ్చారు, అంతకుముందు కుమార్తెని ఇచ్చారు, దీవించండి. బడుగు నాయన డాక్టర్ లావణ్య కొరకు, మౌనిక కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన. మండే ఇస్తేరాయమ్మ కుటుంబం కొరకు, నాయన కొండ అన్నపూర్ణమ్మ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పిల్లి కనకరాజు భార్య బిడ్డల కొరకు, బిడ్డల ఉద్యోగాల కొరకు, పెరికల కిరణ్ హార్ట్ ప్రాబ్లం ఉంది, దీర్ఘాయునిచ్చి భార్య బిడ్డలు దీవించండి. మంత్రి కుటుంబం కొరకు, పిల్లి వెంకటరాజు బిడ్డల వివాహం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్న బంగారు సురేష్
భార్య బిడ్డల కొరకు వాళ్ళ ఆనందం సత్యమణి సుజాత మా బిడ్డ డాక్టర్ రవితేజ వాహన కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్ వసంత కొరకు సన్నికి గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తోత్రాలు. శంకూరి ప్రభుదాసు గృహాన్ని దర్శించిన ఆయన అమిరి ప్రాణ కుటుంబం కొరకు ఆయన కార్యరత్నాల కొరకు ప్రార్థిస్తున్నాం. సరిత కుమారుడు జర్మీలో ఉన్నాడు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన దాసుడు ఆదినారాయణ ఆటపురంలో విజయబాబు కూడా దీర్ఘాయువు ఇచ్చి కాపాడమని వేడుకుంటున్నాం. నీకు వందనాలు. సుమలత ఆరోగ్యం బాగలేదు నాయన, మరి వారి ఆరోగ్యం కొరకు మరి ఆయన ప్రార్థన చేస్తున్నాం. మరి కొరకు ప్రార్థిస్తున్నాం. మార్గం కొరకు నీకు స్తోత్రాలు. మరి ఉదయకాలం కృపమ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దానం ఆరోగ్యం కొరకు రతరాజు పెదపాపల కొరకు ప్రార్థిస్తున్నాం. పాషం గారు ఆరోగ్యం కెరువు ఆయన న్యూట్రిషన్ పరీక్షల కొరకు చెరువు కాలేజీకి వెళ్ళగా తోడుగా మీరుండండి. తోటి విద్యార్థులు బయట నుంచి వచ్చిన బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించండి. రేపటి దినం 14వ తారీఖు నాయన మరి స్త్రీలు వన్డే రిట్రీటు మరి దాని కొరకు గుప్పిలు విప్పిన బిడ్డల పక్షాన వందనాలు నిర్వహించే వారికి తోడైన భోజనాలు సిద్ధపరిచే బిడ్డలు దీవించండి. మరి ఇద్దరు బోధకులు మంచి ఆత్మ నడిపింపు దయచేయండి. ఆ రోజు స్త్రీలందరూ దీవించమని ఈ సంవత్సరం అంతా వారి కుటుంబాలు వర్ధిల్లునట్లు ఆ నిర్వహణ అంతట్లో మీరు తోడుండమని వేడుకుంటున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి, తలలో వచ్చిన కుటుంబాన్ని దీవించండి. మళ్ళీ తిరిగి రేపు ఉదయం నీ సన్నిధికి రావడానికి కృపనిమ్మని మా యావత్తు పాప దోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యంలో వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా దినహారం మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమించు. రాజ్యములు శక్తియు మహిమయు నిరంతరమును నీవై ఉన్నవి తండ్రి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించే వారికి తోడై ఉండడుగాక. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అందరికీ వందనాలు. ఒక మనవి, 14వ తారీఖు స్త్రీల వన్డే రిట్రీట్ ఉదయం 10 గంటలకే మొదలవుతుంది. 10:30కి మొదటి మెసేజ్ ఉంటుంది. మరి అందరూ స్త్రీలు తప్పనిసరిగా హాజరు కావాలి. పెద్దనాడి పరిపాట్లు ముగించుకొని ప్రయాణాలు పెట్టుకోబాకండి. అలాగే పెద్దలు వంట వార్పులో సహాయం చేయండి. యవనస్తులు ఇంకా ఎవరైనా ఆర్థిక సహకారం ఇవ్వాల్సి వస్తే తప్పనిసరిగా ఇవ్వండి. కొంత అవసరం అయి ఉంది, పూర్తిగా అందుబాటులోకి రాలేదు ఆర్థిక విషయాలు. కాబట్టి ప్రతి కుటుంబం కూడా కొంత సహాయం అందించాలని మనవి. వందనాలు. సెలవు. ఏ